ఈరోజు మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్కి మనతో పాటు గెస్ట్గా గౌరవ్ బేరప్ప గారు, తెలంగాణ రాష్ట్ర రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వారితో పాటు మనం ఈరోజు మార్నింగ్ న్యూస్ విశ్లేషణ చేద్దాం. వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. ఈరోజు మనం న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా వెలుగు పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు ప్రధానంగా 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీల స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో నిర్ణయం, అర్హులకే పథకాలు అందేలా చర్యలు, గ్రామ స్థాయిలోని అప్లికేషన్లు వడబోత. గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ, శాఖల వారీగా వైట్ పేపర్ రిలీజ్కు ఏర్పాట్లు. రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ, పిఎస్సి సమావేశంలో 3 తీర్మానాలను కాంగ్రెస్ నేతలు పాస్ చేశారు. కాంగ్రెస్కు ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదటి తీర్మానం చేయగా, ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసిసి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. అందులో భాగంగా 2 లేఖలను హైకమాండ్కి రాశారు. తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరుతూ సోనియా గాంధీకి ఒక లేఖ రాయగా, రాష్ట్రం నుంచి ఒక స్థానాన్ని సోనియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు మరో లేఖ రాశారు. అయితే ఏ స్థానం నుంచి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ లోక్సభ స్థానంలో ఏదో ఒక చోట నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న గాంధీ భవన్లో పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. దానికి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ కూడా, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మొత్తం హాజరైంది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు ఒక 3 తీర్మానాలని చేశారు. ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. రెండో తీర్మానం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏఐసిసి అగ్రనేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనేతలకి కృతజ్ఞత తెలుపుతూ ఒక తీర్మానం. మూడో తీర్మానంలో సోనియా గాంధీని ఈ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఒక తీర్మానం చేస్తూ ఈ పిఎస్సి కమిటీ ఏకగ్రీయంగా ఒక తీర్మానం చేసి పంపింది. ఏ స్థానం నుంచి అనేది క్లారిటీ లేదు. ఖమ్మం లేదా నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ స్థానాలు 4 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా ఉన్నట్టు వాళ్ళు ఒక తీర్మానం చేసి సోనియా గాంధీకి ఒక లెటర్ కూడా రాశారు. మా తెలంగాణ నుంచి మీరు పోటీ చేయాలి అని చెప్పి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీ రుణం తీర్చుకునే టైం మాకు వచ్చింది అని చెప్పి ఆ తీర్మానంలో రాసినట్లు. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా ఒక లేఖ రాశారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీకి ఒక సీటును కేటాయించి ఉంచండి అని చెప్పి. ఇది 3 తీర్మానాలకు సంబంధించి. ప్రధానంగా ప్రభుత్వ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి సంబంధించి 28 నుంచి గ్రామ సభలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలు, అదే మేనిఫెస్టోలో ఉన్న హామీలకు సంబంధించి అమలు కోసం గ్రామ సభలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభలోనే దానికి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, ఆ దరఖాస్తులలో అర్హులను గుర్తించే ప్రక్రియ కూడా గ్రామ సభలో పబ్లిక్లోనే ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, అధికారులు ఉంటారు, అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, వారి ఆధ్వర్యంలోనే అర్హుల్ని గుర్తించడం, అనర్హుల్ని తిరస్కరించడం కూడా చేయాలి. అది ఈ నెల 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసినాం. మిగతా 2 గ్యారంటీ, ఇంకొక 2 గ్యారంటీలు 28 డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రారంభించబోతున్నాం. దాంట్లోనే గ్రామ సభలను కూడా ఆ రోజు ప్రారంభించి గ్రామ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి ఒక ప్రకటన నిన్న చేయటం జరిగింది. అర్హుల్ని దాంట్లో గుర్తిస్తారట. ఎట్లా చూస్తారు సార్? గ్రామ సభలు నిర్వహించి 28 నుంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తారంటున్నారు. ఇది సాధ్యమేనా? దీనికి ఆ బడ్జెట్ సపోర్ట్ మొట్టమొదటిసారి 20 నుంచి గ్రామ సభలు అన్నారు. ఈ గ్రామ సభలు అనేది ఇంతకుముందే రచ్చబండ వంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందే. అయితే ఈ గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని ఎంతో ఆర్భాటంగా చేసింది. కానీ ఆ పథకంలో కూడా ఈ సర్పంచులు చాలా ఇబ్బందులకు గురై కొంతమంది చనిపోవడం జరిగింది. అంటే సరైన టైంకు వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయక
వివిధ రకాలుగా వాళ్ళ ఒత్తిళ్లకు గురై ఉమ్, మరణించడం జరిగింది. ఉమ్, అయితే ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేస్తూ ఉమ్, గ్రామ సభలు అంటే గ్రామంలో ఉన్న ప్రజలు డైరెక్ట్ ప్రభుత్వమే దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని ఉమ్, వాళ్ళ యొక్క వినతి పత్రాలను తీసుకొని ఉమ్, సాల్వ్ చేసేందుకు పరిష్కారం ఉన్నది. ఉమ్, అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రాష్ట్రం నుంచి ఎంపిక సోనియా పోటీ అని అన్నారు. ఓకే, ఆ, నిన్న జరిగిన పిఎస్ సమావేశంలో ఆమెకు కృతజ్ఞత భావంగా చెప్పడం జరిగింది. ఉమ్, అంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఉమ్, ఆ కృతజ్ఞత భావంతో లేఖ రాసిర్రు. ఇంకోటి ఏంటంటే సోనియాని ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయడం మూలంగా ఉమ్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇంకా బలోపేతం అవుతుంది. ఓకే, ఇంకా మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుంది ఇంకా. ఓకే, కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. ప్రభుత్వానికి దీనిపైన ఒక సూచన ఏంటంటే 28 నుంచి గ్రామ సభలు అంటే గత ప్రభుత్వంలో గృహలక్ష్మి అనే ఒక స్కీమ్ పెట్టేసి అదేవిధంగా అనేక రకాలుగా స్కీములు దళిత బంధు, బీసీ బంధు, ఎలక్షన్ ముందు ఒక 3-4 నెలల ముందు స్కీములు పెట్టి దరఖాస్తులు ప్రజలంతా జిరాక్స్ సెంటర్ల చుట్టూ మీ సేవల చుట్టూ తిరిగి కొన్ని వేల రూపాయలు వృధా చేసుకున్న పరిస్థితి, అక్కడ ఏది ఫలితం లేదు. ఇదే అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకుండా దరఖాస్తులు తీసుకోవడం, మళ్ళీ జిరాక్స్లు తీసుకోవడం ఇది కాదు. వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ అర్హులకి న్యాయం చేసే విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మళ్ళీ మీరు చేసే పరిస్థితి ఉంటే ప్రజలకు విరక్తి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే గృహలక్ష్మి విషయంలో అదే జరిగింది, బీసీ బంధు విషయంలో, దళిత బంధు విషయంలో, మైనారిటీ బంధు విషయంలో జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరిగి కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు ప్రజలు కాజేసుకున్న పరిస్థితి, లైన్లో నిలబడి హార్ట్ అటాక్తో చనిపోయిన పరిస్థితి మనం గత 3 నెలల క్రితం చూసినాం. అట్లాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా దానికి సంబంధించిన గ్రామ సభకు కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు కావాల్సిన మంచినీటి వస్తు కానీ అన్ని వస్తువులు ఏర్పాటు చేసి దానికి సంబంధించి ప్రీ ప్లాన్డ్గా ఏర్పాటు చేస్తే ప్రజలకు వస్తువులు ఉంటాయి. అసౌకర్యం లేకుండా వారి యొక్క దరఖాస్తులు తీసుకోవచ్చు, వారి యొక్క విన్నపాలను తీసుకోవచ్చు. వాళ్ళలో అర్హులను గుర్తించే ప్రక్రియలో కూడా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ మాటలను కూడా లెక్కలోకి తీసుకొని అర్హులను గుర్తించి అర్హులకి ఈ స్కీములు ఇస్తే న్యాయం జరిగిద్ది అని చెప్పి. ఇదే కాకుండా గతంలో ఏంటంటే రెవెన్యూ సదస్సులు కూడా జరిగేది. అంటే పాస్ పుస్తకాల్లో ఏమైనా తప్పులు జరిగితే అక్కడనే కరెక్షన్ చేసుకునేందుకు ఈ రెవెన్యూ సదస్సులు అనేటివి కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటివి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అసలు ఊసే ఎత్తలేదు. దాంతో చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఓకే. జరఫైలం కరోనాపై అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. JN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1828కి చేరింది. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ తెలిపారు. కొత్త వేరియంటు JN1 అనే ఒక వేరియంటు వస్తుంది. కేరళలో ఆల్రెడీ ఒక మనిషి చనిపోయినట్లు, దాదాపు దేశవ్యాప్తంగా 1828 మందికి ఆల్రెడీ కరోనా వేరియంట్ వచ్చినట్టు ఫైలంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని, రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్రపాలిత ప్రాంతాలని. ఇక్కడ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గత 2 నెలల క్రితమే ఈ JN1 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వచ్చింది. దానివల్ల కరోనా అంత తీవ్రంగా ఉండదు, కాకపోతే మామూలుగా ఇబ్బంది అంటే సాధారణ జ్వరమే. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఈ సీజన్ ఏదైతుందో ఈ చలికాలంలో ఈ శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు, అదే విధంగా ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళకు, వృద్ధులకు, వీళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాని గురించి సీరియస్ గా చేయాల్సిన పని లేదు, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలని. మధ్యకాలంలో కూడా ఈ 1 వీక్ నుంచి వెదర్ వలన చేంజ్ అవడం వల్ల ఇది ఎక్స్పాండ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, భయపడే పరిస్థితి ఉంటుంది కదా ప్రజలు కూడా. అందుకే అలర్ట్ చేసింది. అంటే అంత కరోనా అంత సివియర్ అయితే కాదు, సాధారణంగానే ఉంటుందని 2 నెలల క్రితం ప్రకటించింది. మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోం, అది మీ బాధ్యతే. ఎల్ఎన్టీకి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనులా, బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక. ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో సెక్రటరియట్లో భేటీ. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన ఏజెన్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆఫీసర్లకు ఆదేశం. ప్రాజెక్టుల కోసం గత బీఆర్ఎస్ సర్కారు చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఈ నీటిపారుదల శాఖ పైన సమీక్ష చేశారు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు నిర్మించిన ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ మీటింగ్లో వారిని హెచ్చరించారు. మేడిగడ్డ రిపేర్లు చేయకుండా ఊరుకోము, అది మీ బాధ్యతే. ఎట్టి పరిస్థితుల్లో
దీనికి నాసిరకంగా ప్రధాన బ్యారేజీలు ఇంత నాసిరకంగా నిర్మిస్తారా అని చెప్పి వారిని హెచ్చరించారు. బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడం, ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, తప్పనిసరిగా మీరు దాన్ని రిపేర్ చేయాల్సిందని హెచ్చరించినట్టు కూడా ఒకటి వార్త రాశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏంటంటే గత వారం రోజులుగా దోబుచ్చిలాట ఆడుతుంది గవర్నమెంట్ కి ఎల్ఎన్టీకి మధ్య జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎల్ఎన్టీ అనేది మామూలు సంస్థ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో పేరున్న సంస్థ. ఎన్నో టెక్నికల్ టీమ్స్ ఉంటాయి వాళ్ళకు. ఆ టెక్నికల్ టీమ్స్ తోని ఏ ప్రాంతంలో కడితే ఈ ప్రాజెక్టు ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ లేకుండానే ఒక ఇసుకమైన కట్టడం, దాంతో 19వ పిల్లర్ కుంగిపోయింది, 20వ పిల్లర్ కుంగిపోయింది అని ఇట్లాంటివి రావడం. ఇంకోటి ఏంటంటే ఆ మేడిగడ్డకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు కాలేదు. తర్వాత ఏంటంటే మేము ఆల్రెడీ కంప్లీషన్ లేదు, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఫీడర్ ఛానళ్ళు, ఈ కాలువలు ఇవైతే ఏవైతున్నాయి ఇవేవి కూడా కంప్లీట్ చేయలేదు. అవన్నిటిని ఒక దగ్గర చూసా, కంప్లీట్ చేసే బాధ్యత వీళ్ళదే అని అంటున్నారు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన కానీ దీనికి లేదు, వేరే వర్క్ కోసం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఇచ్చినట్టు అంత వేగ్గా ఈఎన్సీ ఒక కంప్లీషన్ అయిందని కంప్లీషన్ సర్టిఫికేట్ వేరే ఎక్కడో యూజ్ చేసుకోవడానికి ఇన్ని సమీక్షలు పెడుతున్నా కానీ ఎలాంటి వాళ్ళను పెద్ద చలనం లేనట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు మేడిగడ్డే కాదు, అన్నారం, సుందిల్లా వీటి కూడా 600 కోట్లు ఖర్చు అయింది. 600 కోట్లు గత ప్రభుత్వం కుంగిపోయినప్పుడు ఏం చెప్పింది, హైకోర్టుకు పోతాడు తెచ్చుకుంటారు. కానీ అది జరిగి కూడా రెండు నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకుంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఒక ఈఎన్సీ ఎల్ఎన్టీ సంస్థకి వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాడు? వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చినాం మేము, అది ఈ పర్పస్ కాదు, వేరే దగ్గర వర్క్ కోసం ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ పని చేస్తానని ఇచ్చినాం, కంప్లీషన్ అయినట్లు. అది జస్ట్ దాని పర్పస్ అంటే ఒక ఈఎన్సీ వర్క్ కంప్లీషన్ అయిందని ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని రిపోర్ట్ హైకోర్టుకు పోతాడు ఎల్ఎన్టీ వాడు. హైకోర్టు పోయి దీని రిపేర్లు మా బాధ్యత కాదు, ఇక మా యాజ్ పర్ అగ్రిమెంట్ మాకు అవసరం లేదు చట్ట ప్రకారం అంటాడు. అంటే విచిత్రం ఏంటంటే అప్పుడు ప్రభుత్వం మీదనే కాదు, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్లే కదా. ఇట్లాంటి అధికారులని కంపల్సరీ ప్రభుత్వం శిక్షించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలి. అంటే 2 నెలల క్రితం కుంగిపోయినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పింది, దానికి సంబంధించి ఏవైనా రిపేర్లు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా మొత్తం చూసే బాధ్యత ఎలాంటి సంస్థదే అని ప్రకటించారు. అయినా కానీ ఇప్పుడు ఈ ఎలాంటి సంస్థ వాళ్ళు ఏమంటారు, అదంతా ఏం లేదు, అంతా అయిపోయింది అని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలకే నష్టం. అయితే తప్పు అటు జరిగిందా ఇటు జరిగిందా అర్థం కాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వెలుగు పత్రికలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2 అప్డేట్లు ప్రధానంగా చాలా దూకుడుగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఉన్నట్లు 2 వార్తలు వచ్చినాయి. ఒకటి, రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు, సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్. తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, అరవింద్ మినన్ స్థానంలో కొత్త నేతలు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జీలు నియమించడంపై సమాలోచనలు. జనవరి తొలి వారంలోపు నియామకాలు పూర్తి. స్టేట్ చీఫ్గా కిషన్ రెడ్డిని కొనసాగించే ఛాన్సు. అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే దూకుడుగా ఉంది. బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలను మార్చి కొత్త టీంతోని, కొత్త ఇన్ఛార్జీలతోని లోక్సభ ఎన్నికలకు పోవాలని చెప్పి ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నియామకానికి సంబంధించి కసరత్తు చేయాలి కాబట్టి ఇన్ఛార్జీలు చేంజ్ చేసేటట్టు ఒక వార్త వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధతకు ఒక ఎజెండా తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంట్లో 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు ఒకటి రాశారు. లోక్సభ పోరుకు రెడీ. 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్. రేవంత్, బట్టి, పొంగులేటికి 2 నియోజకవర్గాల బాధ్యతలు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల లిస్టు, ఎంపీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ల ఎంపికపై హైకమాండ్ చేతుల్లోనే. నెలలోగా పలు నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్యే సీట్లు దక్కని వాళ్లకు ప్రయారిటీ. నిన్న పిఎస్సి సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సంక్రాంతి తర్వాత ఉంటుంది. అదేవిధంగా లోక్సభ అభ్యర్థుల ప్రకటన కూడా సంక్రాంతి వరకు క్లియర్ చేయాలని చెప్పి వారు లోక్సభ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు. ఎందుకంటే కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది. దాంట్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంట్లో భాగంగా ఇన్ఛార్జీలని నియమించింది. నేను ఇన్ఛార్జీలని 17 నియోజకవర్గాలకు సంబంధించి దాంట్లో 3 వ్యక్తులు 2 నియోజకవర్గాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 నియోజకవర్గాలు, బట్టి 2 నియోజకవర్గాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 నియోజకవర్గాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గం. అదేవిధంగా బట్టి విక్రమార్క సికింద్రాబాదు, హైదరాబాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, మైబాదు. కొండా సురేఖ వరంగల్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి శ్రీధరబాబు, ఆదిలాబాదు సీతక్క, నిజామాబాదు జీవన్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాదు సుదర్శన్ రెడ్డి, మెదక్కు దామోదర్ రాజ నరసింహ. ఇట్లా వారు
నియోజకవర్గాల వ్యాప్తంగా ఇన్ఛార్జీలుగా తీసుకొని ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్స్కి పోవాలని, అదే నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావుని నియమించారు. ఈ విధంగా వారు ప్రతిష్టాత్మకంగా ఇప్పుడే ఇన్ఛార్జీలు నియమించారు. ఆ ఇన్ఛార్జీలే ఆ యొక్క లోక్సభ స్థానాన్ని గెలిపించుకునే బాధ్యతను తీసుకునే ఏర్పాటు ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు ఈ దూకుడు? అంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీలో అంత గందరగోళ పరిస్థితి ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల మనోగతానికి అనుగుణంగా ఈ నాయకత్వం అధినాయకత్వం ఏదైతుందో అధినాయకత్వం పట్టించుకోకుండా తన యొక్క ప్రయారిటీ తన యొక్క ఆలోచనని బలవంతంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు మొన్నటి వరకు కూడా తెలుసు, సడన్గా బండి సంజయ్ని తీసేసేందుకు కారణం ఏంది, తర్వాత చివరి మూమెంట్లో బీసీసీఎం అని ప్రకటించడం ఏంది, మళ్ళీ అదే టైంలో ఎంఆర్పిఎస్ వాళ్ళని దగ్గర తీసుకోవడం ఏంది, దేనికి సంకేతం అంటే ఇక్కడ కార్యకర్తల్లో చాలా నిరుత్సాహం ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంచెం దూకుడుగానే ఉంటుంది. ఒక ప్రయారిటీ ప్రకారము అంటే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అనేది, ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ చాలా కష్టంగా 64 వచ్చింది. కార్యకర్తల్లో చాలా ఉత్సాహం, ఉత్సాహము ఇది మార్చి వరకు ఉంటుందా? మార్చి ఏప్రిల్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు కాకపోతే ఆటోమేటిక్ గా జనంలో వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కాచుకొని కూర్చుంది. ఎందుకంటే మీరు అటర్ ఫ్లాప్ అవుతారు 100 రోజుల్లో 3 నెలల్లో. అంటే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 2 గ్యారెంటీలు ఇచ్చారు. 28 నాడు మళ్ళీ 2 గ్యారెంటీలు అంటారు. 100 రోజుల లోపలే ఈ 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వనరులు అంటే రాష్ట్ర ఆర్థిక వనరులు ఏ విధంగా పెంచుకోవాలని రఘురామ్ రాజాన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సఫలీకృతమై మంచి ఫలితాలు ఇస్తాయని మనం ఆశిద్దాం. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగు పత్రికలో వచ్చింది. తాగట్ల టాపు లిక్కరు బీరు వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్లు లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్లు, ఒక్కొక్క మనిషి ఒక బీర్లు 11 లీటర్లు తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెల్లడి. లిక్కరు బీరు తాగట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటల్ లిక్కర్ వినియోగం గడిచిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్ వినియోగంపై ఇటీవల రేవంత్ రెడ్డి సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఏపీ, తమిళనాడు, కేరళ నుంచి మించిన తెలంగాణ లిక్కర్ వినియోగం ఉన్నట్టు తెలిసింది. తాగుట్ల టాప్ ఉందట తెలంగాణ. సౌత్ దక్షిణ భారతదేశంలో తాగుట్లో నెంబర్ వన్ పొజిషన్ వచ్చిందని ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాష్ట్రంలో ఒక్కొక్కరు పర్ క్యాపిటల్ లిక్కర్ అని ఒక రిపోర్ట్ తీశారు. పర్ క్యాపిటల్ లిక్కర్ వినియోగంపై తీస్తే దాంట్లో ఒక్కొక్కరు 9 లీటర్లు యావరేజ్గా, అంటే తాగిన వాళ్ళు తాగనోళ్ళు కలిపి యావరేజ్ తీస్తే ఒక్కొక్కరు ఏడాదిలో 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారట. లిక్కర్ చూస్తే ఇంకోటి 11 లీటర్లు బీరు తాగుతున్నారట. తాగుట్లో టాప్ అనరు. ఇది కాదు ఉండాల్సింది, చదువులో ఉండాలి, వైద్యంలో ఉండాలి, విద్య వైద్యం మౌలిక వస్తువుల్లో ఈ టాప్ ఉంటే సంతోషిస్తారు. తాగుట్లో టాప్ ఉంటుంది. ఎంత దరిద్రం ఏంటంటే యథా రాజా తదా ప్రజ. గత ప్రభుత్వంలో రాష్ట్ర అధినాయకత్వం ఎట్లా ఉన్నదో జనాన్ని కూడా అదే విధంగా చేశాడు. సిగ్గుపడాలి. ఒక రాష్ట్రాన్ని నడిపించేందుకు లిక్కర్ ఆదాయాన్ని ఆసరాగా చేసుకున్నారంటే ప్రపంచంలో ఇంత దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఎక్కడ ఉండకపోవచ్చు. సిగ్గుపడాలి మనం. అదే. ఓకే, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజ్. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు. ఇది ఒక రచ్చ అనమాట. దాదాపు 105 రోజుల నుంచి జనాలను అసలు పిచ్చోళ్ళని చేస్తారు. ఇది అసలు ఈ షో ఎందుకు ఉంటుంది, ఈ షో దేనికోసం, ఇది కాక మళ్ళీ ఇలా రచ్చ అయింది అంటే ఆర్టీసీ బస్సులు తగలబెడతారు. ప్రజలకు సంబంధించిన సొమ్ముని దహనం చేయటం, తగలబెట్టడం, అద్దాలు పగలగొట్టడం, ఏంది ఇదంతా రచ్చ. ఈ ఫ్యాన్స్ కూడా తలకాయ ఉండాలిగా, పని చేయాలిగా మైండ్. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎవడి కోసం ఈ ఫ్యాన్స్, దేనికోసం, ఏం సాధించారని? ఏమైనా శాస్త్రవేత్త లేకపోతే ఏమైనా దేశం కోసం పనిచేశారు వీళ్ళు? ఎవడి కోసం చేసినట్టు ఏంది ఫ్యాన్స్? ఎంత దారుణం. ఆర్టీసీ బస్సుల్ని దానం చేయటం అంటే సహనం కోల్పోయి. ఇది ప్రధానంగా ఈరోజు వెలుగు పత్రిక సంబంధించి ప్రధాన వార్తలు మనం విశ్లేషించాం. దీని తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తల్ని పరిశీలిద్దాం.
ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్త పారిశ్రామిక వాడలు సాగుకు యోగ్యంగాని భూములనే సేకరించాలి. ఓఆర్ఆర్కు వెలుపల త్రిబులార్కు లోపల ఉండేలా ఉండాలి. కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిన్న జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్పై హై పవర్ కమిటీ సమీక్ష జరిగినట్టు దాంట్లో ఓఆర్ఆర్కి బయట త్రిబులార్కి లోపట ఒక 500 నుంచి 1000 ఎకరాలని బంజరు భూముల్ని సాగుకి పనికిరాని బంజరు భూముల్ని పరిశీలించండి. దాంట్లో ఇండస్ట్రియల్ కారిడార్ని నిర్మించాలి. అది కూడా కాలుష్యరహితమైంది నిర్మించాలని చెప్పి వారు ఒక అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఒకటి వార్త ప్రధానంగా ఉంది. ఇంకోటి 6 హత్య ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాన్ని కడతీర్చిన దుర్మార్గులు. 2 ఇండ్లు 10 లక్షల అప్పు వివాదమే కారణం. పక్కా పథకం ప్రకారం 15 రోజుల్లో దారుణాలు. నేరం బయటపడకుండా ఒక్కో చోట ఒక్కొక్కరిని హత్య. నిందితుడికి అతడి సోదరుడు సహా 3 సహకారం. మృతులు ఇంటి పెద్ద, భార్య, కౌల పిల్లలు, 2 చెల్లెళ్ళు. ఆచూకలేని ఇంటి పెద్ద తల్లి ఆమెని చంపేశాడా? నిజామాబాద్ జిల్లాలో ఘోరం. అదుపులో 4. ఎట్లా చూస్తారు దీన్ని? 6 హత్య చేసిన ఒక ఇంటి కోసం 10 లక్షలు. ఎంత దుర్మార్గం. ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఏకాఏకన మనం కోటీశ్వరుడు అయిపోవాలి, ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. నైతికత అనేది సమాజంలో లోపిస్తుంది రోజు రోజుకు. ఒకటి డ్రగ్స్, ఒకటి ఈ లిక్కర్, ఒకటి ఇది విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ డ్రగ్స్ మొత్తం కంట్రోల్ చేయాలి. అదేవిధంగా లిక్కర్ని కూడా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోయినా కానీ కొంచెం లిమిట్ అంటే పెట్టాలి. దీంతో పాటు కొంచెం నైతికత అనేది పెరిగేటట్టు చూడాలి. అసలు వీడు మనిషి అసలు ఎంత ధైర్యం. ఒక్కొక్కడిని ఒక రోజు కూడా కాదు, సీక్వెన్స్ గా 15 రోజులు ఒక కుటుంబం మొత్తాన్ని తీసిపోయి కడతేర్చాడు. వాడంటబడి ఫస్ట్ భర్తను చంపారట, తర్వాత భార్య వాడి బండి మీద ఎక్కిపోయిందట, మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర చంపాడు. పిల్లలు, వాళ్ళ చెల్లెళ్ళు, రకరకాల ఎంత నరరూపరాక్షసుడు, ఎంత దారుణం. వీడిని ఉరివేయాలన్నమాట. ఎంత దారుణం ఆస్తి కోసం. 28 నుంచి మరో 2 గ్యారంటీలు. చేయూత పెన్షన్ 4000కు పెంపు, 500కి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు. 2 గ్యారంటీలు 28 నుంచే నన్న మంత్రులు. కాంగ్రెస్ పిఎస్సి భేటీల నిర్ణయం. పింఛన్ పెంపుతో ఏటా 11,000 కోట్ల అదనపు భారం. 6 సిలిండర్లకు రాయితీ వర్తింపజేస్తే 2,225 కోట్లు. ఆల్రెడీ 2 గ్యారంటీలు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం నాడు అమలు చేశారు. ఇంకొక 2 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న అమలు చేయబోతున్నాం. దాంట్లో ప్రధానంగా చేయూత పెన్షన్ 4000కు పెంపు, గ్యాస్ సిలిండర్ను 500కే మహిళలకు ఇచ్చే కార్యక్రమం. చేయూత పెన్షన్ పెంపు వల్ల 11,000 కోట్ల రూపాయలు భారం పడింది ఒక సంవత్సరానికి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లుకి 2,225 కోట్లు భారం పడే అవకాశం ఉందని ప్రధానంగా ఒక వార్త ఇందాక మనం వెలుగులో చూసింది. రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏ విధంగా ఇస్తారని. మరి ఏ విధంగా ఇస్తారో చూడాలి. కానీ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మెరుగైనదే. ఒకవేళ ఇచ్చి సక్సెస్ అయితే మాత్రం గొప్ప విషయం. ఓకే. ఇంకోటి ప్రధానంగా 21 నుంచి అసెంబ్లీ సమావేశాలను 20 నుంచి దాంట్లో దానికి సంబంధించి అసెంబ్లీలో స్క్రీన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏర్పాట్లు, శాఖలపై శ్వేతపత్రాలతో ప్రజెంటేషన్, గత సర్కారు చేసిన అప్పులు నష్టాల వెల్లడి, తమ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందో స్పష్టత చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విమర్శలు తిప్పికొట్టేందుకే శ్వేతపత్రాల రూపకల్పన. అసెంబ్లీలో స్క్రీన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని దాదాపు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కూడా మీరు వాళ్ళు చేసిన అప్పులైంది, వాళ్ళు చేసిన వృధా అయింది, దుబారా అయింది, వాళ్ళు చేసిన ఘనకార్యాలను మొత్తం మేము ప్రజల ముందు ఉంచుతాం, ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేస్తాం శాఖల వారీగా అని చెప్పి దాంట్లో భాగంగా ముందుగా అసెంబ్లీలో స్క్రీన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్రం మొత్తం ప్రజలు చూసే విధంగా, సభ్యులు చూసే విధంగా చేస్తాం. దాంట్లో ప్రధానంగా నీటిపారుదల రంగానికి సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించిన నష్టాలు 85,000 కోట్లు అప్పులు తెచ్చినట్లు, అదేవిధంగా మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బొంగలు, సుందిల్ల ప్రాజెక్టు సంబంధించి, అదేవిధంగా కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా సభ్యులకి తెలియజేసే అవకాశం ఉన్నట్టు ఇంట్రెస్టింగ్ ఉంది. దీన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రేంజ్లో నిన్న సమావేశం పెట్టుకున్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కి, హరీష్ రావుకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు సూచించారు. ధీటుగా కొట్లాడండి, మనం చేసిన పనులు చెప్పండి, కాంగ్రెస్ పార్టీని నిలువరించండి, వారు ఇచ్చిన దొంగ హామీల్ని ప్రజల ముందు పెట్టండి అని చెప్పి కూడా చెప్పినట్లు ఒక వార్త కూడా వచ్చింది. దీనిపై ఎట చూస్తారు? అసెంబ్లీలో స్క్రీన్స్ అట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది గత ప్రభుత్వమే మొదలుపెట్టింది, ఇది కొత్తది కాదు.
అయితే ఏంటంటే ఆ, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి వందలాది జీవోలు ఆ, మాయమైనవి, సామాన్య జనానికి తెలియదు. ఉమ్, అదేవిధంగా ప్రభుత్వం మారేటప్పుడు కొన్ని ఫైళ్ళు మాయమైనాయి, కొన్ని ఫైళ్ళు దగ్ధం చేసిర్రు, ఉమ్, కొన్ని ఫైళ్ళు ఎత్తుకపోయిర్రు. ఉమ్, ఈ రకరకాల చర్యల ద్వారా ఉమ్, ఆ విషయాల్ని మరుగున పడేసేందుకు చేసిర్రు. ఓకే. అయితే గత ప్రభుత్వంలో ఏ మంత్రి ఏ శాఖకు పనిచేస్తున్నా కూడా జనాలకు తెలియదు. ఆ, ప్రతిదీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే జరుగుతూ ఉండేది. ఆ, ఏ శాఖకు ఎంత కేటాయించిండు, దానివల్ల యూటిలైజ్ అయింది, ఆ, దాని మీద లబ్ధి పొందింది ఎవరు, ఆ, ఈ విషయాలు ఏవి తెలియవు. ఆ, అంటే ఎక్కడి నుంచి అప్పు చేసిర్రు, ఏ శాఖ ఎంత కేటాయించారు, ఆ, ఇవన్నిటిని బయట పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ, అదేవిధంగా మెయిన్ ఫోకస్ ఎక్కడ చేస్తున్నారు అంటే విద్యుత్ రంగం ఒకటి, ఆ, తర్వాత సాగునీటి పారుదల, సాగునీటి రంగం ఒకటి, ఆ, తర్వాత ఇంకోటి రెవెన్యూ. ఓకే. ఈ 3 అంశాల, ఈ 3 శాఖల మీద ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టిర్రు, ఓకే. దోపిడీ జరిగిందని అర్థమవుతున్నది. ఓకే. రేపు అవి బయట పెట్టాక బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా ఉంటాయి, అంటే వాళ్ళు ప్రవేశపెట్టి పెట్టక ముందే మొట్టమొదటిసారి ఉమ్, గవర్నర్ తీర్మానం మీద చర్చ జరిగేటప్పుడే ఉమ్, కాలు కాలిన పిల్లిలా ఉమ్. ఎగిసిపడుతున్నాడు. కానీ మరి ఇప్పుడు ఈ స్క్రీన్ ప్రజెంటేషన్స్ వీటిలలో సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా లాభం జరిగిద్దా? వీళ్ళు ఏదైతే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకుంటున్నారు అని, ఆ దోచుకున్న సొమ్ము ప్రజలకు వస్తుందా రాదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే నిజంగా దోచుకుంటే మరి రికవరీ చేయాలి కదా. వాస్తవాల్ని బయట పెడుతుంది. ఆ, వాస్తవాల్ని బయట పెట్టడమే కాకుండా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో అక్రమాలకు పాల్పడ్డ వారి మీద ఉమ్, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతుంది. అవును. దీంట్లో ఏమాత్రం ఇప్పుడు చట్టపరమైన చర్యలు అంటే సింపుల్ గా కోర్టుకు పోతారు, ఏదో స్టే తెచ్చుకుంటారు, అంత ఇది. కానీ ప్రజలకి ఏమొస్తుంది? గత 10 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు పదే పదే కేసీఆర్ కుటుంబం తెలంగాణ నిధులన్నీ మింగేసింది అన్నారు. కేసీఆర్ కుటుంబానికి నీళ్లు, నిధులు, అంటే నియామకాలు ఇక్కడ ఏంటంటే పైన చర్యలు ఉండటం వల్ల ప్రజలకి ఏం లాభం వస్తుంది? ప్రజలకు ఏం లాభం ఉంది? అంటే ఆ నిధులు కానీ వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేశారో అవన్నీ వస్తాయా ప్రజల రికవరీ చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ అది అయితే ఆ చిత్తశుద్ధి ఉందా రాజకీయ నాయకులకి? ఉన్నది ఆ, ఉన్నది ఆ, ఉన్నది ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాస్తవాలు బయటకు పడగానే ఈ రాజకీయంగా సమాధి అయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలి. ఉమ్. ఎందుకంటే వాస్తవాలు తెలిసిపోతాయి కదా. నాకైతే నమ్మకం లేదు. అంతా రాజకీయ నాయకులేగా వీళ్ళు, అదేగా రేపు పనులు చేసేది. అంత ఈజీగా మా నాయకుల్ని లోపల పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అంతా రికవరీ చేస్తే రేపు వీళ్ళకి అదే అయింది కదా. ఎవరు ఇందులో శుద్ధపూసలు, ఎవరు శుద్ధపూసలు కాదు. ఇదంతా గేమ్ అవుతుందా, ప్రజలను మళ్ళీ బ్లఫ్ చేస్తారా అనేది నా ఆలోచన. అతిపెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల మేడిగడ్డ కుంగుబాటు, కారకులను వదిలిపెట్టం. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ ఆగ్రహం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సంఘటన బాధ్యులను ఎవరిని వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంత పెద్ద ప్రాజెక్టులో నిర్మాణంలో నాసిరకం పనులు ఎలా చేశారని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇందాక మనం చూసిందే. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మన రాష్ట్రంతో లింక్ ఉన్నది. 21న విచారణ రండి, మద్యం కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు, అరుణ్ పిళ్ళేకి మధ్యంతర బెయిలు. 21న విచారణ రండి ఈడీ అదే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంకి నోటీసులు ఇచ్చింది లిక్కర్ స్కామ్లో. మన రాష్ట్రానికి కూడా దానికి సంబంధించి కవిత, మిగతా కొంతమంది వ్యక్తులకి దాంట్లో సంబంధం ఉన్నట్లు నోటీసులు అందుకున్నారు. చాలా విచారణ ఫేస్ చేశారు. దీంట్లో మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ లోపట్నే ఉన్నారు జైల్లో. చాలామంది పెద్ద తలకాయలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా 21 నాడు విచారణకు రండి అని ఈరోజు వాస్తవంగా ఇండియా కూటమికి సంబంధించిన సమావేశం ఉన్నట్లు ముందు వచ్చింది. మరి ఈరోజు ఎక్కడ పేపర్లో దానికి సంబంధించిన వార్త లేదు. ఇండియా కూటమి సమావేశం ముందు ఇది నోటీసులు ఇవ్వటం అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేవిధంగా లోక్సభ ఎన్నికల ముందు కూడా ఢిల్లీ సీఎంకు నోటీసులు ఇచ్చినట్టుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ ఏంటంటే బీజేపీ వాళ్ళు వాదిస్తున్నట్టుగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య సంబంధం ఉండదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అది డైలాగ్ చెప్తున్నారు. కానీ మరి ఇండియా కూటమిలో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఈ రోజు జరగబోతుంది. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు సందిలేంది మరి ఇండియా కూటమి లేనట్టుంది, అక్కడ లేదు. దాని గురించి వాయిదా పడ్డదేమో కానీ అయితే ఇతనైతే కీలకంగా ఉన్నాడుగా వ్యక్తి. మరి అదే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద చర్యలేంది? జనాలు మనం అడుగుతున్నది కాదు, జనాలు సాధారణమైన జనాలు కూడా అడుగుతున్నారు. మద్యం కేసులో ఇన్నిసార్లు ఈడీ విచారించింది, వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంది అంటే వీళ్ళు వాళ్ళు మిలాఖత్ అయ్యారా అని ఒక సందేహం కలుగుతుంది అనమాట. ఈనాడు పత్రికలో ఇంకొక వార్త ఇంట్రెస్టింగ్. సస్పెన్షన్ శాఖలు పార్లమెంట్లో 78 మంది ఎంపీలపై వేటు. లోక్సభలో 33, రాజ్యసభలో 48పై ఆగంతుకుల చొరబాటు ఘటనపై తీవ్ర నిరసనల నేపథ్యంలో కొరడా.
14 మందిని ప్రవర్తనపై హక్కుల కమిటీ విచారణకు ఆదేశం, తీవ్రంగా మండిపడ్డ ప్రతిపక్షాలు. లోక్సభలోకి ఆగంతుకుల చొరబాటు ఘటన పార్లమెంట్లో మరోసారి తీవ్ర సెగలు పుట్టించింది. ఈ నెల 13 నాటి అభద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పట్టుబట్టి నిరసనలు కొనసాగించడంతో సోమవారం ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటుపడింది. వీరిలో 33 మంది లోక్సభ ఎంపీలు కాగా మిగిలిన 45 మంది రాజ్యసభ మెంబర్లను భారత పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ ఒక్క రోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఎంపీలు సస్పెండ్ కాలేదు. ఎట్లా చూస్తారు? 78 మంది ఎంపీలు సస్పెన్షన్ అట. ఇది ఏది మొన్న లోక్సభలో ఆగంతుకుల చొరబాటు పైన హోంమంత్రి వచ్చి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ఇక్కడ ఒకటి ఫన్నీగా జోక్ ఏంటంటే సస్పెన్షన్ చేసే బదులు మొత్తాన్ని ఎట్లా అభద్రత ఉన్నది కదా, ఆ ఉన్న ఎంపీలను మొత్తాన్ని సస్పెండ్ చేసేస్తే ఇది ఏ బాధ ఉండదు. అదే సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా హోంమంత్రి స్పందించలేదు, ఒక ప్రకటన చేయలేదు, దాని మీద ఏం కార్యాచరణ తీసుకుంటున్నారని కూడా చెప్పలేదు. అందువల్లనే ప్రతిపక్షాలు నిరసన తెలపడం చాలా సహజము. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం కళ్ళు తెరిచి అసలు ఏం చేస్తున్నారు, భద్రత వైఫల్యం ఎక్కడ జరిగింది, దాని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ మనం సాక్షి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సేమ్ సస్పెన్షన్ పర్వం అని 78 మందిపై ఇప్పుడు మనం చూసింది, అది వచ్చింది. ఇంకోటి ORR, RRR మధ్యలో అనేది అన్ని పేపర్లో మనం చూసింది. నెక్స్ట్ మాజీ సీఎం కేసీఆర్ ఒక వార్త, కేసీఆర్ సంబంధించి ఒక వార్త సాక్షి మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఎక్కడా తగ్గొద్దు, బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి, పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధం కాండి, అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి, కేటీఆర్ హరీష్తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఒక వార్త మనకి ఎక్కడా తగ్గొద్దు, బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి అని చెప్పి ఒకటి వచ్చింది. దాని కంటిన్యూషన్ వార్త 3వ పేజీలో ఉంది, చూద్దాం. అంటే ఎక్కడా తగ్గటం ఏందనేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, విద్యుత్తు, నీటిపారుదల తదితర రంగాలపై అసెంబ్లీలో వేదికగా శ్వేతపత్ర విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్తో బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు, నేతల ప్రసంగాలు, ప్రభుత్వ స్పందన తదితర సమావేశాల ప్రస్తావనకు వచ్చాయి. ఈ నెల 20 నుంచి 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు అవకాశం ఉన్న అంశాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్లు, చేపట్టే చర్చలపై ఎక్కడ వెనక్కి తగ్గొద్దంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. అధికార పక్షాన్ని ఇరుకొనబెట్టండి అని చెప్పి ఇచ్చిండు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొంటి ఆపరేషన్ చేసిన తర్వాత నందినగర్ తన సొంత ఇంట్లో ఉన్నారు. అక్కడికి నిన్న పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ మరి హరీష్ రావు కాకుండా పార్టీ ముఖ్య నేతను పిలుచుకుని రేపు 20 నుంచి 2 రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అంశాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్టు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నట్టు, నీటిపారుదల, విద్యుత్ రంగంపై ప్రధానంగా ఆర్థిక అవకతవకలపై చేసే అవకాశం ఉంది. వాటిలలో ఎక్కడా మీరు తగ్గవద్దు, మనం చేసిన ప్రగతిని ప్రజలకు చెప్పే ఏర్పాటు చేసుకోండి, కంపల్సరిగా లోతుగా అధ్యయనం చేయండి, మనం చేసిన ప్రగతిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రధానంగా దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. ఎట్లా చూడాలి, ఎక్కడ తగ్గదు ఏంటంటే ఉలిక్కిపాటు మీ ప్రభుత్వంలోనే కదా అధికారులు ఉన్నది, ప్రస్తుతం ఇచ్చే నివేదికలు వాళ్ళు తయారు చేసిందే కదా, ఎందుకు మరి అంత గందరగోళ పరిస్థితి, అంత గావరాగావుడు, గావు కేకులు పెట్టుడు, పెడబొబ్బలు పెట్టుడు, ఒంటి కాలు మీద లేసుడు, మంత్రుల మీద విరుచుకుపడము, అంటే మీకే తెలివింది, మాకు మిగతా వాళ్ళకు ఎవరికి తెలియలేదు, ఇక మేము చెప్పిందే వేదం అన్నట్టు ప్రవర్తించడం ఎందుకు? వాస్తవాలు ఏదో బయటకు వస్తాయి కదా, బయటకు వచ్చినప్పుడు జనాలే చర్చించుకుంటారు కదా, మీకెందుకు అంత బాధ కదా? మీరు చేసిన ప్రగతే కదా, మీరు ఎంత డెవలప్మెంట్ చేసిరు అనేది కళ్ళకు కనబడుతూనే ఉన్నది. మీ దాని మీద పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. మీరు చెప్పేది కూడా చెవిటోని ముందు శంఖ ఊదినట్టే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు ఆడ. ఎందుకంటే బంగారు తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించారు. అవును, బంగారు తెలంగాణ అన్నప్పుడు చాలా మార్పు అయితే వచ్చింది. వాస్తవంగా తెలంగాణలో మార్పు రాలేదు, మార్పు అయితే వచ్చింది. దేంట్లో వచ్చి ఉంటుంది మార్పు?
అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, వ్యవసాయ రంగంలో ముందుకు వచ్చినాం, కోటి ఆ ఎకరాల మార్పు ఏదొచ్చిందంటే ఈయన తీసుకపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడంలో పెద్ద మార్పు వచ్చింది. అంతేనా? కాదు బంగారు తెలంగాణ అన్నప్పుడు మరి ఆయనే గెలవాల్సింది కదా. ఆ, 100 లేదా 110 రావాల్సి ఉన్నాయి కదా. ఆ, మరి ఎందుకు రాలేదు? ఓకే. అంటే ఎక్కడ కూర్చోబెట్టారు ప్రజలు? ఆ, అంటే ఆయన పాలనలో తప్పిదం ఉన్నది, ప్రజలకి అసహనంతో ఉన్నారు. ఆ, కాబట్టి ఓకే. పరిణామం అనేది ఆ విధంగా జరిగింది. ఓకే. ఓకే. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నమస్తే తెలంగాణ పత్రికని చూద్దాం. ఆ, దీంట్లో ఇంట్రెస్టింగ్గా 2-3 వార్తలు ఉన్నాయి. నమస్తే తెలంగాణ పత్రికలో రైతు బంధు రూపాయే, పలువురి ఖాతాల్లో ₹1 చొప్పున జమ, కొందరు రైతులకు ₹62 మాత్రం. మెసేజ్ చూసుకుని రైతుల విస్మయం, గందరగోళంగా పెట్టుబడి సాయం అని ఒక వార్త. ఇంకోటి దళిత బంధు గురించి. ఈ 2 ప్రతిష్టాత్మకమైన పథకాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పథకాలు. వీటికి సంబంధించి ఒక నెగిటివ్ వార్తలు ఫస్ట్ టైం 10 సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తలు ఈ మధ్యకాలంలో 10 రోజుల నుంచి నమస్తే తెలంగాణ రాస్తాను. దాంట్లో రైతు బంధు, దళిత బంధు గురించి రాశారు. దళిత బంధు రాకపాయే, మంజూరైన యూనిట్లకు గ్రౌండింగ్ ఏది, నల్గొండలో రోడ్డెక్కిన పథకం లబ్ధిదారులు, కలెక్టరేట్ల వద్ద ప్రొసీడింగ్ కాపీలతో నిరసన, పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండు. ఇంకొకటి, ధాన్యానికి ధర దక్కదాయే, కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటుకు రైతులు, మార్కెట్లో క్వింటాకు 400 తక్కువ, కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన, టెండర్లకు అధికారుల హామీతో విరమణ, రీటెండర్లకు అధికారుల హామీతో విరమణ అని చెప్పి 3 వార్తలు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి, కొత్త ప్రభుత్వానికి సంబంధించి పని చేయట్లేదు అనే విధంగా వచ్చే విధంగా రైతు బంధు, దళిత బంధు, ధాన్యం కొనుగోలు ఎట్లా చూస్తారు ఇది? గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క ఆందోళనని పరిగణలోకి తీసుకొని వార్త రాయని నమస్తే తెలంగాణ కొత్తగా వచ్చిన ప్రభుత్వం 10 రోజులు కూడా కాదాయే అప్పుడే ఈ వ్యతిరేక వార్తలు రాయడం మొదలుపెట్టింది. మరి ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? 3 ఎకరాల భూమి ఏమైంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఏమైంది? ఇవేవి లేవు. ఇప్పుడు రాగానే కొంచెం దళిత బంధు అన్నాడు. దళిత బంధు ప్రకటించినప్పుడు 2021 ఏమన్నాడు? హుజూరాబాద్లో మేము పెడుతున్నాము, నియోజకవర్గానికి మొత్తానికి ఎట్ ఏ టైం 10 లక్షలు వేస్తున్నా అన్నాడు. వేసిండా? వేయలే. మరి ఆయన చేసింది తప్పు కదా. ప్రొసీడింగ్ కాపీలు పట్టుకొని నల్గొండ కలెక్టరేట్ దగ్గర లబ్ధిదారులు గొడవ చేశారట. అంటే వెనుకో ముందో పడుతుంటాయి. గొర్రెల వాళ్ళకు కూడా ఇట్లా డీడీలు తీసి ఫస్ట్ విడతా, రెండో విడతా అన్నాడు. డీడీలు తీసి 2-3 సంవత్సరాలు ఇప్పటికీ ఎదురు చూస్తారు, మరి రాలేదు. మరి దాని గురించి చెప్పడు. అది రాయడం అంతే కదా. అంటే దళిత బంధు అంటే ఈ ప్రభుత్వం పెట్టింది, ఆ ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టింది కాదు కదా. అవును, అవును. ధాన్యం కొనుగోలు కూడా, ధాన్యానికి ధర లేదట, రోడ్ల మీదకి వచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతుల ముందు రోడ్ల మీద పోసి ₹400 తక్కువ అంటాడు. కాంగ్రెస్ ఏమో అప్పుడు తరుగు 10 కింటాకు 10 కేజీలు తీశారని వాళ్ళు చెప్పేది. ఇప్పుడేమో వీళ్ళు ₹400 తక్కువ అమ్ముకునే పరిస్థితి రైతులకు వచ్చిందని నమస్తే తెలంగాణ రాసింది. మరి రైతు కుప్పల మీద రైతులు చనిపోయినప్పుడు రాయలేదు వార్త, రోడ్డు మీద పోసి ధాన్యాన్ని తగలబెట్టినప్పుడు రాయలేదు రాత. వచ్చి రాగానే ఈ విమర్శలు అనేది మొదలుపెట్టింది. ఓకే, ఇది ప్రధానంగా ఈరోజు ఉంది. ఇంకొకటి ఇంట్రెస్టింగ్, దొంగరాత్రి ఏపీ బరిదెగింపు, ఎన్జిటి ఆదేశాలు బేఖాతర్, సీమ లిఫ్ట్, దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం, నెల రోజులుగా ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులు, గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం ముమ్మరం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ కూడా, తెలంగాణలో ఎన్నికలే అదునుగా తంపులాటకు, మరోవైపు సాగర్ డ్యాము కుడికాలు ఆక్రమణ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో లెఫ్ట్ కెనాలు. ఈరోజు మనం చూసిన ఏ పేపర్లో కూడా ఇది లేదు. దొంగ రాత్రి సీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తున్నారు. రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్మిస్తున్నట్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ చేస్తున్నట్లు ఒక వార్త రాశారు. ఇది చాలా సీరియస్ అంశం. మరి దీంట్లో ఎంత నిజం ఉందనేది తెలియదు. కానీ రాయలసీమ లిఫ్ట్ అనేది గత 5 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది, అప్పుడే వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కొనసాగుతుందా లేదా అనేది తెలియదు. కాకపోతే సెంటిమెంట్ని ఎగదొయ్యాలి, ఇటు మళ్ళీ ఆంధ్రకు ఇక్కడ పంచాయతీ పెట్టాలి, దాంతో లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప ఏం లేదు. నారాయణసాగర్ పై అధికారులపై దౌర్జన్యానికి దిగిన ఏపీ మరోసారి బరితెగించింది. ఎన్నికల హడావుడి, ప్రభుత్వం ఏర్పాట్ల వంటి వాటిలో తెలంగాణ నిమగ్నమైనగా రాయలసీమ లిఫ్ట్ పనులను దొడ్డిదారిన చేపట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 TMC లిఫ్ట్ చేసి రాయలసీమ ఎత్తిపోతలను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టింది. అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ వెలుగులో ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తున్నది. ఆ నిర్మాణం పూర్తయితే కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుంది. రాయలసీమ ఎత్తిపోతలపై ముందుకు పోవద్దని
అటు కేంద్రం జలశక్తి శాఖ ఇటు ఎన్జీటీ ఆదేశించింది. వాటిని బేఖత్తరు చేస్తూ ఏపీ ప్రభుత్వం కయ్యానికి కాలు దూతుంది. ఇది ఒకవేళ అంటే ఇటువంటి ఇంకోటి ఏంటంటే పరిస్థితి జరిగితే ఇక్కడ తెలంగాణకి తీవ్ర నష్టం నెల జరిగే రోజుల అవకాశం ఉంది. క్రితం అన్నాడు, మన నెల రోజుల క్రితం వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడే ఉమ్. అడ్డుకోవచ్చు సరే, కదా. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేది పక్కన పెడితే కృష్ణా రివర్కు సంబంధించి కృష్ణా రివర్ బోర్డు, అదేవిధంగా హెడ్ ఎఫెక్స్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం జలశక్తి వనరుల శాఖ ఈ నిర్దేశించిన ప్రకారం పోవాలి తప్ప ఇట్లా వన్ వేగా పోయి ఒక రాష్ట్రాన్ని మీద ఆధిపత్యం చెలాయించే ఒక రాష్ట్రానికి రావాల్సిన జలాలకు సంబంధించిన హక్కుల్ని హరించే పని చేయటం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశమే. దీనిపై ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించాలి. ఓన్లీ నమస్తే తెలంగాణలో రాసింది కాబట్టి అది వార్త కాదు అనుకోవద్దు. దీనిపైన అధికారులను పంపించి అక్కడ ఏం జరుగుతుంది అనేది నివేదిక తెప్పించుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ హక్కులకు సంబంధించిన అంశం ఇది. అదేవిధంగా వెలుగు పత్రికలో ఇంకొక ప్రధాన వార్త మనం చూడవచ్చు. బీఆర్ఎస్ ఎంపీలు చూపు కాంగ్రెస్ వైపు, అధికార పార్టీలో చేరేందుకు 6 రెడీ, వీరిలో 4 లోక్సభ, 2 రాజ్యసభ సభ్యులు. ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ పదవులపై హామీ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు అని చెప్పి ఒక వార్త ప్రధానంగా ఉంది. మరికొందరు కూడా 6 ఎంపీలతో పాటు బీఆర్ఎస్లోని పలువురు నేతలు కూడా కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. వారిలో కొందరు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కించుకున్నారు. అసెంబ్లీ అప్పట్లో ఆ లీటర్లను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్లో ఉండటం కన్నా ఆ పార్టీలో చేరడమే మంచిదనే అభిప్రాయం కొందరు నేతల్లో ఉన్నారు. అలాగే రెడీగా ఉన్న వారిలో కాంగ్రెస్ ఎంతమందిని చేర్చుకుంటుంది, ఎంతమందికి రాజకీయ అవకాశాలు ఇస్తుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా దృష్టి సారించింది. 2 రిజర్వ్డ్ స్థానాల నుంచి ఉన్నారట. మొత్తం 4 ఎంపీలు, 2 రాజ్యసభ మెంబర్లు పార్టీ మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో. అందులో 2 రిజర్వ్డ్ స్థానాల నుంచి ఉన్నారు. అందులో ఇక్కడ క్లియర్గా రాసిండు, కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎంపీల్లో రిజర్వ్డ్ స్థానాల నుంచి గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు చేయడంతో పాటు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ కీలక నేతలను ప్రస్థానం చేసుకునే పనిలో ఉంది. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక చోట 7, మరో చోట 5 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక వ్యాపారవేత్తలైన మరో 2 ఎంపీలు సైతం కారు దిగేందుకు రెడీగా ఉన్నారు. ఒక ఎంపీ అయితే కాంగ్రెస్ టికెట్ దక్కకుంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరట. ఎట్లా చూస్తారు? 2 రిజర్వ్డ్ స్థానాలు, 2 పారిశ్రామికవేత్తల ఎంపీలు. అంటే ఎన్నికలు వచ్చే ముందు ఇటు జంపింగ్ జిల్లా అనేది సాధారణము. ఎట్లా ఇది అసెంబ్లీ అయిపోయింది కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల లోపు మళ్ళీ ఇటు వాళ్ళు అటు ఇటు పోతారు. అవకాశాల కోసం చూడడం. రిజర్వ్ స్థానాలు అంటే 2 పారిశ్రామికవేత్తలు అంటున్నారు. రిజర్వ్ స్థానాలు అయితే ఎస్సీ నుంచి కావచ్చు, లేదా ఎస్టీ నుంచి కావచ్చు. ఎస్సీ నుంచి అయితే నాగర్ కర్నూలు ఉన్నట్టుంది ఒకటి, రాములు. తర్వాత ఎస్టీ ఆయన మీద వార్తలు వస్తున్నాయి. తర్వాత సోయం బాపురావు బీజేపీ కదా, బీఆర్ఎస్ నుంచి. ఓకే, 2 పారిశ్రామికవేత్తలు 2 ఉన్నారట. ఒక పారిశ్రామికవేత్త అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తేనే పోటీ చేయాలనుంది. బీఆర్ఎస్ నుంచి ఒకవేళ పోటీ చేయమన్నా కానీ అంత సుముఖంగా లేడంటే ఓడిపోతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి అంత బాగాలేదు కదా. అంత ఉందా? అంత వరస్ట్గా ఉందా? వాళ్ళకు కూడా 39 సీట్లు వచ్చినాయి, మంచి పర్సెంటేజ్ వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రజలు ఆలోచించేది ఈయనకు 17కు 16 గెలుచుకున్నా కానీ అక్కడ పోయి చేసేది ఏం లేదు కదా. అంటే ఇది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటది. అంటే కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య లేదు ఉంటే ఇది ఉంటది, లేదా అదే ఉంటది. జాతీయ రాజకీయాలు ఒకవేళ ప్రత్యామ్నాయం అనుకుంటే మరి ఇండియా కూటమిలో ఉండాలి కదా. అంటే జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి పెట్టింది. భారత రాష్ట్ర సమితి పెట్టిండి, బాగానే ఉన్నది. కానీ మరి కార్యాచరణ మహారాష్ట్ర ఇటు లేదా? ఇంతకుముందు పోయిండు, ఇప్పుడైతే లేదు కదా. ఈ కార్యాచరణ అనేది లేదు. ప్రత్యామ్నాయ ఆల్మోస్ట్ అంతా పోయినట్టే. అదే జనాల అయితే ఆలోచన అదే విధంగా ఉన్నది. ఉంటే వేస్తే కాంగ్రెస్కి వేయాలి, లేదా బీజేపీకి వేయాలి. ఉంటే ప్రతిపక్షంలో కూర్చొని ఒకటి ఉంటుంది, అధికార పక్షం ఒకటి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కానీ బీఆర్ఎస్కి వేయడం వల్ల అది మురిగిపోతుందని ఓటు ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ 0. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ సంబంధించి మనం తెలుగు వార్తా పేపర్లో వచ్చిన అనేక అంశాలని పైన డిబేట్ చేయడం జరిగింది, అనాలిసిస్ చేయడం జరిగింది. రేపు తాజా వార్తలతో మార్నింగ్ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం. ఇది మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.